పరిశీలకులు రెడ్డప్పిరెడ్డి గారి, రమేష్ రెడ్డి గారి మన ముఖ్య అతిథులు స్వాగతిస్తూ, మన నియోజకవర్గ సమన్వయకర్త మగ్బుబాయ్ గారు, మగ్బులన్న గారికి, వజ్రభాస్కర్ రెడ్డి గారికి, బిఎస్ఎఫ్ గారికి, మన జడ్పీసీసీ ఆవుల గీతారెడ్డి రెడ్డి గారికి, డికే బాబు గారికి, లోకేష్ రెడ్డి అన్నకు, అన్న శివారెడ్డి అన్న గారికి, చెన్నకిష్ణారెడ్డి గారికి, మా మామగారు ఆవుల వివేకారెడ్డి గారికి, ఎర్రబిరెడ్డి గారికి, మన ఎంపీపీ రఫీనాయక్ గారికి, జెడ్పీ వైస్ చైర్మన్ మా కుల్శేఖర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ, వేదిక ముందరున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ అభిమానులు ప్రతి ఒక్కరిని స్వాగతిస్తూ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పంచాయత్ బోర్డు ప్రెసిడెంట్లు, మన పార్టీ వివిధ కార్యవర్గాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ, రాజకీయంగా పూర్తి చైతన్యవంతమైనటువంటి ఈ మండలం, తలుపుల మండలం అంటే ఎక్కడికి పోయినా కూడా చెప్తారు చాలా చైతన్యవంతుల బా, ఆ మండలం ఉంటే విరివిగా జనాలు వస్తారు బా, ఆ మండలం మెజార్టీని ఆధారపడే ఈ నియోజకవర్గం గెలుస్తుందనే ఒక నానుడి ఉంది బయట. 2014లో కానీ 19లో కానీ మనం సత్తా చూపించాం. 2024లో మొత్తం కొద్దిగా వెనుకబడినాం, 520 ఓట్లు వెనుకలు పడిపోయినాం మనం. దానికి కారణాలు సవాళ్ళు ఇచ్చా, దెబ్బతిన్న గాయం తగిలిన పరిస్థితి వేరుగా ఉంటుంది. గాయం తగిలింది కదా, ఆ గాయం యొక్క బాధ మాకు ఈపుతుడు కూడా తెలుస్తా ఉంది. రాబోయే ఎన్నికల్లో మాటల్లో చెప్పాల్సిన అవసరంలా చేతుల్లో చూపిద్దాం. రాబోయే ఎన్నికల్లో రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, రేపు రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అన్ని మండలాలకల్లా తెలుగుదేశం పార్టీకి దిగ్గరగని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్ని మండలాలకల్లా తలుపుల మండలంలోనే ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా అందరం పోరాడి మెజార్టీ తీసుకొస్తామని తెలియజేస్తూ, ఈరోజు ముఖ్య కార్యక్రమం, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం బాబు గారి మేనిఫెస్టోని రీకాల్ చేసే కార్యక్రమం. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంవత్సరం వెసులుబాటు ఇచ్చాం ఈ ప్రభుత్వానికి, సంవత్సరం పొడుగునా మీకు టైం ఇచ్చాం. మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, మీరు ఎంజాయ్ చేసే టైం అయిపోయింది. సంవత్సరం అయిన తర్వాత మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి అని అడిగేదాని కోసం ఒక క్యూఆర్ కోడ్ రూపంలో మీ దగ్గరకు వచ్చి, పల్లెలకు వచ్చి, ఆ కోడ్ని మీరు ఒక మారు మీ సెల్ ఫోన్ లో క్లిక్ చేసినప్పుడు ఆ పొద్దు బాబు గారు ఇచ్చిన హామీలన్నీ లిస్టు ముందుకు వస్తాయి. ఆ పల్లెల్లో రచ్చబండ కార్యక్రమంలో ఆయన ముందర పెట్టి, ఇది బాబు గారు చెప్పిన మాటలు, ఈ చెప్పిన వాటిలో మనకి ఏమన్నా దక్కాయా లేదా అని చెప్పి ఊరున గడపకు పోయి అడగాల్సిన బాధ్యత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల చేతిలో ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా మీరు క్యూఆర్ కోడ్ కొట్టినప్పుడు వచ్చిన ప్రతి క్వశ్చన్కి అడగండి వాళ్ళని, బాబు గారు మీరు చెప్పిన హామీలలో మొట్టమొదటి హామీ నుండి మొదలుపెట్టి లాస్ట్ హామీ వరకు చిన్న ఎగ్జాంపుల్ సోదరులరా, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీ మహిళలకు 50 ఏళ్లు దాటి 60 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళకి మీకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఇస్తానని చెప్పినాడే. ఈ వృద్ధ సంవత్సరం 12 నెలలు 14 నెలలు దాటిందే, ఆ కార్యక్రమం ఇచ్చారా లేదా అని చెప్పి ప్రజల్లో మీరు అడిగినప్పుడు వాళ్ళ సమాధానం వస్తుంది. ఇచ్చారా మనకి 50 ఏళ్ల పెన్షన్? ఎక్కడ ఇచ్చిన పాపాన పోనీ 18 ఏళ్ళు ఉంటే 60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు అందరికీ ప్రతి ఒక్కరికి నెలకు 15,000 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తారన్న కార్యక్రమం ఏదైనా మనకు వచ్చిందని పల్లెల్లో మన మహిళలు ఏం చెప్తారు? వాళ్ళు ఎవరికి రాలేదని చెప్తారు కూడా. ఉచిత బస్సు అంటావా, దానికి ఏదో ప్రణాళికలు, రూట్ మ్యాప్లు, రోడ్ మ్యాప్లు వేసుకున్నాడా? ఉచిత బస్సు ఇప్పుడు కూడా వచ్చింది లేదు. పండుగలు ఏం పోతా ఉన్నాయి, ఈ పండుగకు ఆ పండుగకు, ఆ స్వతంత్ర దినోత్సవానికి ఈ స్వతంత్ర దినోత్సవానికి అని చెప్తూనే ఉన్నారు తప్ప ఇంతవరకు ఎక్కడ ఉచిత బస్సు వచ్చిన పాపాన పోలే. రైతులకైతే బ్రహ్మాండమైన మోసం. 2014 ఎన్నికలు కాబట్టినప్పుడు చెప్పావు ఎంత రుణం ఉంటే రైతులకి అంత రుణము మాఫీ చేస్తా అని చెప్పావు. లాస్ట్ కు మాఫీ చేయలేక మా రైతుల చేతుల్లో బాండ్లు పెట్టి, ఆ బాండ్లు ఈ బుద్ధికి మా దగ్గర ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చినప్పుడు చూపిండి ఆ బాండ్లు, పాత బకాయి నువ్వు కట్టలా, కొత్త బకాయి ఏం కడతావని చెప్పండి. ఆ మోసాన్ని మర్చిపోయి, ఆయన చెప్పిన అబద్ధాన్ని ఆయన మర్చిపోయి మళ్ళా రైతుల దగ్గరకు వచ్చి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయం పక్కన పెట్టి కేవలం ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పింది కూడా. కేంద్ర ప్రభుత్వంలో టెన్షన్ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 14 నెలలు అవుతోంది, సీజన్లన్నీ మారిపోతా ఉన్నాయి. ₹1 ఏమన్నా రైతులకు అకౌంట్లో డబ్బేసిన పాపాన పోయిందా ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఇస్తారా?
మరి వీళ్ళు ఏం సాధించినామని చెప్పి ఇప్పుడు పల్లెలకు వచ్చి గడప గడపకు వచ్చి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పులి చేసిన పని మేము చేశామని నక్క వార్తలు పెట్టుకొని పల్లెలకు వచ్చి అడుగుతున్నారు. రైళ్ళు ఏం చేశామని పల్లెలకు వచ్చి అడగబోతున్నారు. మీరు మీ రెవెన్యూ వాళ్ళని, పోలీసు వ్యవస్థని, మీ రౌడీజాన్ని, గుండాయిజాన్ని పక్కన పెట్టి మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎదురుగా కూర్చోబెట్టుకోబెట్టి నిజంగా చెప్పండి, వాస్తవం చెప్పండి. వాళ్ళ నాయకులు అడిగినప్పుడు ఈ కెమెరాలు ఆన్ చేయకపోతే వాళ్ళే మీ కార్యకర్తలే వాస్తవం చెప్తారు పల్లెల్లో. ఎందుకంటే ఆ కార్యకర్త కూడా సామాన్య జనమే, ఆ కార్యకర్త కూడా సామాన్య ఓటరే, ఆ కార్యకర్త కూడా సంఘంలో భాగమే, రైతులో భాగమే. చెప్తాడు, మా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మాకేం రాలేదు, ఒక్క రూపాయి కూడా లెక్క రాలేదన్నా అని చెప్పి, మాకు ఉచిత బస్సు రాలేదన్నా అని చెప్తాడు. సిలిండర్లు ఇచ్చినామని చెప్తున్నారు కానీ మాకెక్కడ మా అకౌంట్లలో డబ్బు 50% ప్రజలకు ఎవరికి, 50% ప్రజలకు ఎవరికి మా అకౌంట్లలో సిలిండర్ల డబ్బు పర్లేదన్నా అని చెప్తారు. పేరుకేమో అన్ని చెప్పావు, సూపర్ 6 అన్నావు, ప్రజల దగ్గరికి మళ్ళీ పంపిస్తున్నావు, వచ్చినా లేదా కనుక్కోపని చెప్పి నువ్వు ఇస్తే కదా వచ్చేది ప్రజలకు అందేది. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేనిఫెస్టో కేవలం 2 పేజీల మేనిఫెస్టో చెప్పినాడు. ఆ 2 పేజీల మేనిఫెస్టోని ప్రతి గ్రామ సచివాలయంలో, ఎంపీడీఓ ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసులో కనిపించి వెనకాల గుర్తు చేస్తూ దాన్ని ఒక బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావిస్తూ మీకు చెప్పిన టైంకి టెన్షన్గా మీ అకౌంట్లలో ఏ రోజుకి ఆ రోజు చెప్పిన టయానికి ఏ ఒక్కరికి నమస్కారం పెట్టుకోకుండా, ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మీ అకౌంట్లలో డైరెక్ట్ వచ్చి జమ అయింది ఆ రోజున డబ్బులు. ఈ రోజు పరిస్థితి మరి ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నా, ఆ పార్టీ మీటింగ్ లో పోవాలి వినిపించినా కూడా అడిగి పోతే మా అమ్మ వాళ్ళు పెరికేస్తారేమో, మా పెన్షన్లు పెరికేస్తారేమో, మాకేమైనా అన్యాయం జరుగుతుందేమని పాపం చాలా మంది కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చిన్న ప్రాణాలు కదా, ఒక అడుగు ఎన్నికేసే కార్యక్రమం. ఇక్కడ మా పార్టీలో వన్స్ ఎన్నికలైన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ప్రమాణ స్వీకారం రోజే చెప్పారు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు, ఏ ఒక్కరికైనా శాచ్యురేషన్ పాయింట్ పద్ధతిలో ఈ ఆంధ్రప్రదేశ్ పౌరుడై ఉంటే, అర్హుడై ఉంటే వాడు ఖచ్చితంగా రావాల్సిందే. ఎక్కడెక్కడ కానీ పార్టీలో రంగు నీకు కులమని చెప్పిన నాయకుడు మా నాయకుడు. ఆయన ప్రజానాయకుడు అంటారు. మరి నువ్వేం చెప్పావు? తెలిసి ఎప్పటికే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక్క పని కూడా చేయకూడదని బహిరంగ సభలో ఒక ముఖ్యమంత్రి, నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు, మళ్ళా ఒక 5 ఏళ్ళు అవకాశం ఇచ్చాను నీకు, ఇంతటి అనుభవం ఉన్న నువ్వు వేదికల మీద నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు రాగద్వేషాలకు అతీతంగా అని చెప్పిన నువ్వు ఈ రోజు తెలుగుదేశము వైసీపీని ఓటర్లను డివైడ్ చేసి వైసీపీ వాళ్ళకి ఏ ఒక్కరికి నువ్వు ప్రత్యక్షంగా పనులు చేయకూడదని చెప్పి బహిరంగ సభల్లో చెప్పేంత దిగజారిపోయినా ఉంటే నువ్వు ఏ దాని మీద అయితే ప్రమాణం చేసావో, ఆ అంబేద్కర్ గారు రచించిన ఆ కాన్స్టిట్యూషన్ మీద నువ్వు ప్రమాణం చేస్తావు. వీళ్ళని ఎంతమంది గౌరవిస్తున్నావు? మేమందరమైతే మా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం, ఈ రాజ్యాంగ భద్రతలోనే బతుకుతున్నాము. అలాంటి భగవద్గీత మీద, రాజ్యాంగ బుక్ మీద నువ్వు ప్రమాణం చేసి బహిరంగ సభల్లో నువ్వు తెలుగుదేశం వాళ్ళకి పనులు చేయండి, వైసీపీ వాళ్ళకి పని చేయకూడదని చెప్పి డైరెక్ట్ చెప్పేంత దిగజారిపోయినారని ముఖ్యమంత్రి గారు. మీరు ముఖ్యమంత్రి గారి మీరు ఆ స్థాయి కనపడటం లేదు కూడా మాకు. తర్వాత హంద్రీనివా కాలువ తవ్వుతున్నప్పుడు ఆ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఈ రోజుగా అతను దశాబ్దానికైనా మా ప్రాంతానికి నీళ్లు వస్తాయి, మా ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది, అన్ని చెరువులకు నీళ్లు నింపుతారు, మా ప్రజలు, మా నాన్నగారు కాకపోయినా మేమైనా నీళ్లు చూస్తాం, మా తాతల గారు చూడుకున్నా, మా నాన్నగారు చూడుకున్నా మేమైనా నీళ్లు చూస్తాం. ఈ ప్రాంత ప్రజలు 99% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళే, వీళ్ళందరూ బాగుపడతారని కలల కన్నా మేమందరం. ఈ పొద్దు కాలువ తొడిగినారు, కాస్త కూర్చో టన్నెల్ కూడా కొద్ది రిపేర్ కూడా అయిపోవచ్చింది, నీళ్లు వదలాలంటే వదలొచ్చు కూడా వాళ్ళు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ నీళ్లు వదిలితే మా చెరువులకు వదులుతారని ఆశల్లో ఉన్నప్పుడు మీరు ఆ కాలువలకు లైనింగ్ వేసే కార్యక్రమం మొదలు పెట్టినారు. వన్స్ ఆ కాలువకు కింద నుండి పై వరకు లైనింగ్ ఒక అడుగు మందంతో కాంక్రీట్ వేస్తే నీళ్ళు ఎక్కడా కూడా ఇంకిపోయే పరిస్థితి రాదు, మన బోర్లలోకి నీళ్ళు అంతకు రావు. కొన్ని చెరువులకు నీళ్ళు ఇస్తారని ఆశిద్దామా? ఎక్కడనే కానీ మన చెరువుకు సంబంధించిన సప్లై ఛానల్స్ ఎక్కడే కానీ తొగలేదు, ఆ కెనాల్కి ఎక్కడ బొక్క పెట్టలేదు. రేపొద్దున రైతులు ఏమైనా దౌర్జన్యంగా పోయి కాలువ తెగేసి నీళ్ళు తెచ్చుకుందామనుకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం మన అందరూ కేసులు పెట్టి లోపలేస్తారు. అంటే మా ప్రాంతంలో పోతున్న కెనాల్లో నీళ్లు మాకెవరికి ఉపయోగపడకోకుండా పోనీ ఆ దేవుడిచ్చిన వరం భూమి లేకనే ఇంకిపోతాయి, మా బోర్లన్నా రీఛార్జ్ అయితే మీ పంటలు పండించుకుందాం అనుకుంటే ఆ కెనాల్కి మీ కమిషన్లకు కక్కుర్తిపడి లైనింగ్ వేసుకునే కార్యక్రమం. ఎందుకంటే 100 కోట్ల రూపాయల యొక్క లైనింగ్ కార్యక్రమం వచ్చినప్పుడు
స్థానిక నాయకులకి వాటిలో కమిషన్లు వస్తాయి కాబట్టి, ఎమ్మెల్యే గారి కమిషన్లు వస్తాయి కాబట్టి మీరు కూడా జయగొడుతున్నారు తప్ప రైతులకు అన్యాయం జరుగుతోంది, మాకు లైనింగ్ వద్దని ఎందుకు మాట్లాడినా కుర్తి ఈ నాయకులందరూ వాళ్ళ నాయకుల దగ్గర. అలాంటి ఆలోచన ఎవరు చేయరు. సోలార్లో మాకు ఎంత వస్తుంది, లైనింగ్ వేస్తే కాంట్రాక్టులలో మాకు ఎంత వస్తుంది, లేకపోతే పరిస్థితులను ముందే ఊహించి స్టాక్ పాయింట్లో ఇసుక పెడితే దౌర్జన్యంగా ఇసుక అమ్ముకుంటే ఎంత లెక్క వస్తుంది. గాంధీ షాపులలో ఇప్పుడు నాకు తెలిసి ఒక్కొక్క బాటిల్ మీద 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ పెట్టి అమ్ముతూ ఉన్నారు. నాకు తెలిసి కదిరి టౌన్ లో ఉన్న ప్రతి గాంధీ షాపు సిండికేట్ అయినాయి. ఆ సిండికేట్ స్లిప్పులన్నీ ఎమ్మెల్యే గారి ఇంటికే పోతాయి. ఆ ఎమ్మెల్యే గారు నెల పొడుగున అకౌంట్ చూసి తన కమిషన్ తను తీసుకుని అందరికి పంచే కార్యక్రమం మీకు అందరికి తెలిసి విషయంలో చూసుకోవాల్సిందే. ఎక్కడ డబ్బులు వస్తున్నాయని చూస్తున్నారు తప్ప నేను దాచుకోవాలనే ఆలోచన తప్ప ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రజలకు మేలు చేయాలనే కార్యక్రమం ఎక్కడా కనపడలేదు. సోలార్లో వచ్చే కమిషన్లు కానీ, సోలార్లో వచ్చే వర్కులు కానీ, సోలార్లో వచ్చే ఉద్యోగాలు కానీ ఏవైనా మాకే దక్కాలా, లాస్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా దక్కకూడదని నాయకులు దోచుకునే కార్యక్రమం. ఇక్కడ మీరు ఆలోచించండి సోదరులారా, బాగా గుర్తుపెట్టుకొని గత పాలనకి ఈ పాలనకి వ్యత్యాసం ఒక మాట చూడండి. మీరు కావాల్సిందే గత పాలన ఏ విధంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తన ఎక్కడ చూసేది లేదు. ఇక్కడ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం పొందే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడెక్కడ అర్హత ఉంది, ఎక్కడ చూస్తున్నారు? మీ అర్హత ఉంది మీ పార్టీ వాడికి కానీ మా పార్టీకి కానీ నువ్వు చెప్పిన సూపర్ 6 లో కేవలం ఒక అమ్మఒడి తప్ప, కాస్త కూస్తో సిలిండర్ తప్ప నువ్వు ఏది ఇచ్చిన పాపన పోలేదు కూడా. ఈ పొద్దుడికి సంవత్సరం 2 నెలలు అవుతోంది. ఈ రోజుకు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిన పాపన పోలేదు. నీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా 60 ఏళ్ళు దాటి అర్హత పొందిన వాళ్ళు లేరా, కొత్తగా వితంతులైన వాళ్ళు లేరా, కొత్తగా వికలాంగులైన వాళ్ళు లేరా, కొత్తగా వృద్ధులైన వాళ్ళు లేరా? ఇంతమంది ఆ పెన్షన్ కోసం ఆ వృద్ధులు వెయిట్ చేస్తూ ఉంటే ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చే యోగ్యత కూడా నీకు లేదంటే మళ్ళీ ఏం సాధించావన్నా నీ ప్రజల్ని, నీ నాయకుల్ని ప్రజల దగ్గరికి పంపించి వివరించమని అడుగుతా ఉన్నావు. నేను గత మీటింగ్ లో కూడా అడిగాను, తెలుగుదేశం పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గాంధీ షాపులలో 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నది వాస్తవం కాదా లేదా? గాంధీ షాపులన్నీ సిండికేట్ అయినాయా లేదా? ప్రతి గ్రామంలో 4-5 బెల్ట్ షాపులు ఉన్నది వాస్తవమా కాదా? ఆ బెల్ట్ షాపులతో అడ్వాన్సులు తీసుకొని మనం బెల్ట్ షాప్ నడుకోండి 50,000 లక్ష రూపాయలు అడ్వాన్సులు తీసుకొని మనం వాళ్ళు 20 రూపాయలకు 30 రూపాయలకి 50 రూపాయలకి ఎక్కువ అమ్ముకోని చెప్పింది వాస్తవం కాదా? మీరు కుటాంగుల దగ్గర ఉన్న ఇసుకను దారాదత్తంగా అమ్ముకునేది వాస్తవం కాదా? ఆ సొమ్ము ఎక్కడ ఉందో చెప్పాలని. ఇలానే వీటికి సమాధానం చెప్పండి. దీని తర్వాత 1.25 లక్ష క్వశ్చన్లు ఉన్నాయి మా దగ్గర, మిమ్మల్ని నిలదీసి అడిగే కార్యక్రమం జరుగుతుందని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ సలహా ఇచ్చారు. అన్నా ఎన్నికలు కాబట్టి సంవత్సరం అవుతోంది. గతంలో నాయకులందరూ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇళ్లలో తొమ్మని పడుకునే వాళ్ళు, ఉద్యమాలు చేసేవాళ్ళు కాదు. ప్రజల దగ్గరికి ఆఖరి సంవత్సరం పోదామన్నా అని చెప్పినప్పుడు ఓడినా గెలిచినా మనం ప్రజల మధ్య ఉండాల్సిందే, ప్రజల పక్షాన పోరాడాల్సిందే. ఈ ప్రభుత్వం చెప్పిన ఏ సంక్షేమము ప్రజలకు అందలేదు కాబట్టి, మేలు జరిగేది ప్రజలకు కాబట్టి మన మేలు గురించి ఆలోచించుకోకుండా ప్రజల మధ్యకు పోయి అక్కడ ఆ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాటను గల్లా పట్టుకొని నిలదీసి అడిగి ప్రజలు సాధించుకునే కార్యక్రమం చేయాలని చెప్పి ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమించినారు కాబట్టి ఆ తల్లికి దీవిన అమ్మఒడి కార్యక్రమం మనకు సాధించడం కూడా. ఆయన గట్టిగా నిలదించకపోతే మనకి ఏది దక్కేది కాదు కూడా. ఈ మధ్య కాస్తో కూస్తో మీరు చెప్పిన మాటల్లో కొన్ని ఇవ్వాలని ఆలోచన దేనికి తెలుసా? ఆ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీదకి వస్తారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వస్తారు, ప్రజలు ఎలిగెత్తి గల్లా పట్టుకొని మమ్మల్ని నిలదీస్తారు. ఆయన అడుగుతాడని భయపడే మీరు ఇస్తున్నారు తప్ప ఇంకేమీ లేదు. అందరూ రైతు కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులే ఇక్కడ. ఏం సోదరులారా, సకాలంలో వానలు పడుతున్నాయా? పడవ కూడా. ఎందుకు పడవ అంటే చంద్రబాబు నాయుడు గారు కరువు 2 కవల పిల్లలయ్యా. ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు మనకు వానలు పడవు కూడా. కాస్తో కూస్తో గట్టి బోర్లంత నీళ్లు నిలబడి పంటలు పండించుకుంటే కష్టపడి ఆ పంటలకు గిట్టుబాటు ధర కూడా ఎక్కడా రావటం లేదు కూడా. నాకు తెలిసి మన మధ్య వర్షాలు పడినాయి, కాస్తో కూస్తో ఇతను శనకాయలు ఇచ్చేవాళ్ళు గతంలో. ఆ ఇతను శనకాయలకు క్యూలు కట్టి మనం తెచ్చుకునే వాళ్ళం. ఒకవేళ ఎవడైనా ఇతనం వేసుకోకపోతే మిగిలిపోతే ఆ కాయలు అమ్ముకుంటే 500-1000 లెక్క మిగిలే కార్యక్రమం కూడా. ఈ ప్రభుత్వం ఇస్తున్న శనకాయలు ఊరిమిండికి తప్ప నూనెకి తప్ప ఇత్తనానికి పనికొచ్చే శనకాయలు ఎక్కడ ఇవ్వడం లేదు కూడా. ఎందుకంటే రైతులు చెప్పి అడిగాను ఏమైంది అంటే
ఆ చెనక్కాయలు మనం ఊరి పిండికో లేకపోతే నూనెకో తెచ్చుకుంటున్నాం తప్ప ఇత్తనానికి పనికొచ్చే చెనక్కాయలు కాదని చెప్పి పల్లెలు కళ తప్పినాయి. వ్యవసాయం కుంటుపడింది. పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. చెప్పిన సంక్షేమం రావడంలా విపరీతమైన బాధుడు ఉంది. నీ బాధుడు కరెంటు బిల్లులు కావాల్సినంత వస్తూ ఉన్నాయి. నువ్వు వేసే బాధుడు ముందర మేము తట్టుకోలేక మీ బాధుడికి మేము తట్టుకోలేక ప్రజల మధ్యలోకి వచ్చి నిలదీస్తూ మిమ్మల్ని నిలయాలనే ఆలోచనతోనే మా ప్రజల్ని చైతన్యపరిచే ఉద్దేశంతోనే ప్రజల మధ్యకు వచ్చి మేము ఈ రోజున నిలదీద్దాం, ఉద్యమిద్దాం అని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అడిగేదానికోసం మేము మధ్యలోకి వచ్చాం. ఆఖరిగా శివారెడ్డి అని చెప్పాడు. శ్రీనివాస్ రెడ్డి ఈ మధ్య సరిగ్గా ఆయన లాంగ్వేజ్ నాకు అర్థం కదా. ఆయన అన్నాడు సుధరా యాక్టివ్గా లేనని. ఈ మండలం నుంచే మొదలు పెట్టాను నా రాజకీయాన్ని. ఈ మండల ప్రజలు ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నో అని చెప్పిన పాపాన పొరపాటును కూడా పోలేదు. నా చేతనైనంత వరకు నా పోరాటాన్ని నేను చేస్తూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు 35-40 మంది నాతో పాటు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్మించే క్రమంలో నాతో పాటు జైల్లో బండుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా ఈ పార్టీని నిర్మించే క్రమంలో ప్రతి ఒక్కరిని ఎదిరించాం మేము. ఈ పార్టీ బలోపేతం చేసే దానికోసం ఎవరికైనా తలంచుకోకుండా తిరుగుబాటు చేశాం. ప్రత్యేకించి ఈ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు మన పార్టీ నాయకులను కూడా ధిక్కరించి తిరుగుబాటు చేశాం. మనసులో ఎక్కడా పెట్టుకోం, రాజకీయాల చేత కావు, డైరెక్ట్గా ఉంటాం. అడిగేది నిలదీసి అడుగుతాం. అన్యాయం జరిగేప్పుడు అన్యాయం ఉంటాం. పాలక పక్షమా ప్రతిపక్షమా మాకు సంబంధం లేదు. ఒకవేళ నువ్వు ఎదురు తిరిగి అడ్డం మాట్లాడో అంటే ప్రజల పక్షాన గట్టిగా మాట్లాడితే నీకు పదవులు దక్కవన్నప్పుడు ఈ కింద సామాన్య కార్యకర్త కుర్చీ దక్కినా చాలు. నాకు ప్రజల పక్షాన పార్టీ కార్యకర్తలు 20 ఏళ్లుగా ఈ రాజకీయంలో నేను ఏ ఒక్క గౌరవమైన పదవులు దక్కకపోయినా కూడా అత్యంత ప్రాధాన్యమైన గౌరవం నా కార్యకర్తల గుండెల్లో, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఆ దక్కిన ఆ స్థానం నాకు జన్మలకు రుణపడి ఉంటాను. ఆ స్థానానికి ఆ స్థానమే నాకు అత్యంత విలువైన స్థానంగా భావిస్తూ ఈ పార్టీలో కుట్రలు కుతంత్రాలు పిల్లలతో సంబంధం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఎవరి భుజాన్ని పెడితే ఆ వ్యక్తిని మా భుజాల మీద పెట్టుకొని తిరిగేదానికి సిద్ధంగా ఉన్నాం తప్ప నా ఒక్కరికి వస్తే పార్టీ నా ఒక్కరికి వస్తేనే గెలుపు, వేరాల కోసం గెలుపు కాదనే మనస్తత్వం కాదు నాది. ఏమి సాధించినా అదే సాధన. సచ్చేటప్పుడు గుంతలేడకపోయేటప్పుడు ఆ రోజుకి ఏం సాధించినానో అదే పదవి అనుకుంటాను తప్ప ఫలాని పదవి కావాలని గురి పెట్టి దాన్ని చూసి ఆ పదవి కోసం ప్రాకులాడే వ్యక్తిని కాదు. నేను పోరాడే క్రమంలో నాకే పదవి దక్కుతుందో అదే నా అర్హతగా భావిస్తూ ప్రజల పక్షాన ఎప్పుడు ఉంటానని శివారెడ్డి గారికి క్లారిటీ ఇస్తూ చెప్తున్న సోదరులారా, అది కూడా జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం.